కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సమంత రష్మికను చూస్తుంటే ఒకే దారిలో వెళ్తున్నారు అనిపిస్తోంది. సమంత పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఈ లెక్కన రష్మికను శామ్తో ఎలా పోలుస్తారు అని డౌట్ వచ్చేసింది కదూ. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు కానీ చెప్పరు, డేటింగ్ లో ఉంటారు కానీ పెళ్లి ఊసెత్తరు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. సమంత జీవితమే ఒక సస్పెన్స్ థ్రిల్లర్. డేటింగ్, ప్రేమ, పెళ్లి, డివోర్స్, మళ్ళీ రిలేషన్, ఇలా అడుగడుగునా మలుపులే. చైతుతో విడాకుల తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలోకి డైరెక్టర్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ కొత్త రిలేషన్ నెట్టింటా రచ్చ చేస్తున్నా ఇద్దరిలో ఒక్కరు కూడా పెదవి విప్పరు. రాజ్ డీకే దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నటించింది. ఈ సిరీస్ వల్లనే శామ్ చైతుకి దూరమైందన్న న్యూస్ స్ప్రెడ్ అయింది. చివరికి అదే నిజం చేసేలా శామ్, రాజ్ దగ్గరయ్యారు. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. సమంత చాలా కాలంగా ముంబైలోనే రాజ్ తో కలిసి ఉంటోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనికి తోడు శుభంకి సమంత నిర్మాతన్న పేరే గాని కో ప్రొడ్యూసర్ గా రాజ్ వ్యవహరించి అంతా తానే చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోని సమంత షేర్ చేయడంతో ఈ లవ్ అఫేర్ హాట్ టాపిక్ గా మారింది. సమంత ఎక్కడుంటే రాజ్ నిడుమోరు అక్కడ ఉండాల్సిందే. కొత్త లవర్ని విడిచి ఉండలేకపోతుంది. శామ్ ఆ మధ్య దుబాయ్ వెళ్లి చిల్లైంది. ఫోటోస్ షేర్ చేయగా ఫైరింగ్ చేసిన ఫోటోలో పక్కన కనిపించకుండా ఉన్నది రాజే అని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. చాటుమాటున ఎంతకాలం అనుకున్నారేమో గానీ డేటింగ్ విషయంలో ఓపెన్ అయిపోయింది శామ్. అమెరికా వెళ్లి రాజ్ తో దిగిన ఫోటోస్ ని షేర్ చేసింది. 7 అడుగులు వేయకపోయినా ఓ ఫోటోలో లవర్స్ లా కలిసి నడిచారు. సంథింగ్ ఉందన్న వార్తని నిజం చేస్తూ సో మచ్ ఉందని చెప్పేసింది సమంత. సమంత రాజ్లా విజయ్ దేవరకొండ, రష్మిక కూడా మేమిద్దరం లవర్స్ అని ససేమిరా ఒప్పుకోరు. ఎన్ని రాతలు రాసుకున్నా అస్సలు పట్టించుకోరు. అయితే వీళ్ళ అఫైర్ గురించి ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తూనే ఉంటారు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే చెబుతున్నా జనాలు మాత్రం ఈ ఇద్దరిని లవర్స్ గానే చూస్తున్నారు. ఏదైనా ఇంటర్వ్యూలో రష్మికను విజయ్ దేవరకొండ గురించి అడిగితే మొహం వెలిగిపోతుంది. ఏం చెప్పాలా అని టైం తీసుకొని ఆలోచించి చెప్పిన మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ రష్మికను హీరోల గురించి అడిగింది. బన్నీ స్వాగ్ అని, నాగార్జున చామ్ అని చెప్పింది. ధనుష్ అయితే ఏదైనా చేయగలడు అని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ గురించి అడిగితే ఆలోచించి అన్ని అంటూ మనసులో మాటను బయటపెట్టేసింది. విజయ్ దేవరకొండ అన్ని అని చెప్పిన రష్మిక మాటలకు చాలా అర్థం ఉంది. అన్ని అంటే సర్వస్వం అనే కదా. పుష్ప 2 రిలీజ్ టైంలో జరిగిన ఈవెంట్ లో ఇండస్ట్రీకి సంబంధించిన అతన్నే పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా దానికి సమాధానం మీ అందరికీ తెలుసు అంటూ హింట్ ఇచ్చింది రష్మిక. రౌడీ హీరోతో ఎఫ్ఐఆర్ విషయంలో ప్రతిసారి రష్మిక బయటపడినా విజయ్ మాత్రం బ్యాలెన్స్డ్ గా చెప్తాడు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు 35 ఏళ్లొచ్చినా సింగిల్ కాదన్నాడు. ఈ లెక్కన విజయ్ పెళ్లైన బ్రహ్మచారి అన్నమాట. పెళ్లి కాలేదన్న మాటే గాని రష్మికతో 7 అడుగులు నడిచిన ఫీలింగ్ లో ఉన్నాడు విజయ్. వీళ్ల లెక్కల్లో వీరిది 3 ముళ్ల కంటే బలమైన బంధం అన్నమాట.